అన్న కూర్చుంటే మాస్, అన్న నుంచుంటే మాస్, అన్న నడిచొస్తే మాస్, మమా మాస్ అన్నట్టు నాగార్జున గారి ఒక సినిమాలో పాటగా ఉన్నట్టు ఒక పాట ఉన్నట్టు అలా అట్లాంటా జార్జియాలోనే కాదు, బోల్డ్ అన్ని ప్రదేశాల్లో, బోల్డ్ అండ్ స్టేట్స్ ఇన్ యుఎస్ లో, వేరే కంట్రీస్ లో, ఇండియాలో ప్రతి చోట అందరి నోట ఉన్నది ఆట ఆట మహాసభలు. అండ్ మన మన తెలుగు వాళ్ళే కాదండి, వేరే భాషల వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కూడా ఈ ఆట గురించి మాట్లాడుతున్నారు. సో ఇది ఒక మంత్రం లాగా అయిపోయింది. సో మంత్రం అనగానే నాకు గుర్తొచ్చేసిందండి సడన్ గా మనతో పాటు స్పిరిచువల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ దెమ్. మనతో పాటు ప్రసాద్ గరిమెళ్ళ గారు ఉన్నారు, ది చైర్ ఫర్ స్పిరిచువల్ కమిటీ. ఉమా ముళ్ళపూడి గారు ఉన్నారు, షీ ఈజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్. రంగారావు సుంకరా గారు ఉన్నారు, హిస్ అడ్వైజర్ ఫర్ స్పిరిచువల్ కమిటీ. As well, we have Suresh Gadiraju garu, who's co-chair for spiritual committee, and Niranjan Allamneni garu, who's also co-chair for spiritual committee. So varini sadaranga ahvanidam. So winner friends, ivala interview deni gurincho. So manam spiritual committee members unnamu. So let's welcome all of them. మనతో పాటు రంగారావు సుంకర గారు ఉన్నారు, who's advisor for spiritual committee. మనతో పాటు ఉమా ముళ్ళపూడి గారు ఉన్నారు, హూజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్. మనతో పాటు నిరంజన్ అల్లంనేని గారు, హూజ్ అ కో-చైర్ ఆఫ్ స్పిరిచువల్ కమిటీ. అండ్ వీ హ్యావ్ 2 members ఆఫ్ స్పిరిచువల్ కమిటీ, శివ రామాడుగు గారు అండ్ శేష్ మారెడ్లపూడి గారు. అందరికీ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. సో ముందుగా రంగా గారు చెప్పండి, మీరు డాక్టరేట్ మీరు ఏమంటారు, మీరు ఎంపీహెచ్ ఆల్సో, ఇన్ని క్రెడెన్షియల్స్ ఉండి మీరు ఐ మీన్ హౌ డిడ్ యూ గెట్ మోటివేటెడ్ బై స్పిరిచువాలిటీ? ఆధ్యాత్మికంలో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అండ్ మీ అనుబంధం, ఆటతో అనుబంధం ఒకసారి చెప్పండి. అలాగేనండి, తప్పకుండా. నాకు చిన్నతనం నుంచి అదో విధమైన ఇంట్రెస్ట్ ఉండేది. యూనో యోగులు, మహాయోగులు వాళ్ళందరినీ చదివినప్పుడు వివేకానంద, యోగానంద, రామకృష్ణ మీకు తెలుసు కదా. అవునండి. ఆ ఇన్స్పిరేషన్ తో చిన్నప్పటి నుంచి మెడిటేషన్ నాకు నేనే వేసుకునేవాడిని కారణంలో కూర్చొని. దట్ టాట్ మీ ఏ రియాలిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ రియలైజ్ దెమ్సెల్వ్స్ అదర్ దాన్ ది పార్ట్ ఆఫ్ గురూస్ గైడెన్స్ విల్ బి ఆల్వేస్ దేర్ లేటర్ స్టేజెస్. మీకు అందరికి తెలుసు కదా, యోగానంద చరిత్రలో ఆయనే చెప్తారు, గురువు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారని. ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఫార్చునేట్లీ ఐ బికమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ మెడికల్ సర్వీస్ హైదరాబాద్ అట్ ద యంగర్ ఏజ్. బట్ స్టిల్ మై మోటివేషన్ వాజ్ టువర్డ్ స్పిరిచువాలిటీ. సో ఐ లెఫ్ట్ మై జాబ్, గజెట్ ర్యాంక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ కేమ్ టు USA. ఇట్ వాజ్ 43 years ago వచ్చారనుకోండి నేను ఇక్కడికి, అమెరికాకి. క్షమించాలి, ట్రై చేస్తాను తెలుగు మాట్లాడడానికి, ఒక అలవాటు కదా మనకి అమెరికా. సో వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళా స్టడీస్ మొదలుపెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ చదివి, పబ్లిక్ హెల్త్ చదివి, PhD చేసి, ఐ గాట్ 2 masters అండ్ PhD. వచ్చినప్పుడు ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు నాకు జరిగిన ఉదంతాన్ని బట్టి నన్ను సాయిబాబా గారి దాంట్లో లాగబడింది నా స్పిరిచువాలిటీ.
నేను అనుకునేవాడిని ఎలాగ వీలు పడుతుంది ఒక ప్రొఫెసర్కి ఒక టెంపుల్ స్టార్ట్ చేయాలన్నా ఇది అదే మీకు ఇంపాసిబుల్ మిమ్మల్ని టాస్క్ అదే అడుగుదాం అనుకునేవాడిని. అనుకున్నా. ఏంటంటే మీరు ఎలా మీ అసోసియేషన్ ఈ సాయిబాబా టెంపుల్ అట్లాంటాలో అసలు ఎలాంటిది, అసలు కొంచెం ఆడియన్స్ కి చెప్పండి. అది ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇండియాలో ఆయన ఈ లెట్ మీ టు స్టార్ట్ ఏ టెంపుల్. నేను అనుకున్నా ప్రొఫెసర్గా నా వల్ల కాదు, నేనేం చేయలేనని. బట్ ఇప్పుడే చెప్తున్నాం కదా, స్పిరిచువాలిటీ మీన్స్ ఇస్ సంథింగ్, రెవల్యూషన్ విల్ కమ్. రెవల్యూషన్ అంటే మీకు సత్య శోధన ఆటోమేటిక్ గా మిమ్మల్ని లీడ్ చేస్తుంది. అది గురువు ద్వారా కావచ్చు, భగవంతుడి ద్వారా అవ్వచ్చు, స్నేహితుల ద్వారా అవ్వచ్చు. నాకు అందరూ ఎలాగైనా హెల్ప్ అవ్వచ్చు. వచ్చింది. అవును. నేను అక్కడ ల్యాండ్ చూద్దామని ఫోర్సెత్ కౌంటీకి వచ్చినప్పుడు అక్కడ ఫోర్సెత్ కౌంటీ సర్కమస్టెన్స్ నాకు తెలియదు. అప్పుడు మనం నల్ల జాతి వాళ్ళు కానీ డార్క్ స్కిన్డ్ కానీ అక్కడికి వెళ్ళకూడదని నాకు తెలియదు. నేను వెళ్ళినప్పుడు ఐ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ దేర్. చేసినప్పుడు మీరు అమేజింగ్లీ ద క్రిస్టియన్ సొసైటీ ఓవర్ దేర్ నియర్ బై వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మీకు ఏ సాయంకాలం చేస్తాను, ఏదో ఉధృతంగా ట్రై చేస్తున్నాం ఇక్కడ అని. అక్కడ ల్యాండ్ అప్పుడు మాకు చాలా చీప్గా వచ్చింది ల్యాండ్. దాన్ని 13 ఎకరాలు 13.5 ఎకరాలకు చీప్గా కొనేసాం లోన్ తీసుకుని. ప్రజలే హెల్ప్ చేశారు. అంతటికి మోటివేషన్ ఓన్లీ పీపుల్, ఇండియన్ పీపుల్. అప్పట్లో అక్కడ ఇండియన్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఇదేంటంటే ఈ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడు ఆ స్పిరిచువాలిటీ అనే పదానికి అర్థం చెప్పాలి నేను. ఈ అన్వేషణ వచ్చినప్పుడు ఔన్నత్యం ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అంటే ఒక్కడికే రాదు, ఆ స్పిరిచువల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ వస్తుంది. అక్కడ ఒక్క ఇండియన్ లేని ప్లేస్లో 90% ఇండియన్స్ కేమ్ టు దట్ ప్లేస్. ఆ ఎకానమీ పెరిగిపోయింది. జార్జియా స్టేట్ లో లోయెస్ట్ ఎకానమీ బికమ్ ది రిచెస్ట్ ఎకానమీ. స్కూల్స్ ఫ్యాంటాస్టిక్ గా పెరిగిపోయినాయి. భారతీయులు ఎవరైతే స్పిరిచువల్లీ ఇన్వాల్వ్డ్ విత్ ది టెంపుల్, దే ఆర్ ఆల్ చిల్డ్రన్ గ్రోన్ సో మచ్ విత్ క్యాడర్స్. 17% ఆఫ్ ది 17 స్టూడెంట్స్ ఆఫ్ ది ఫోర్సెత్ కౌంటీలో టాప్ లెవెల్ వచ్చారు ఈ సంవత్సరం కూడా. సో ఇదంతా నేను అనుకోవడం స్పిరిచువల్ ప్రోగ్రెస్. సో మీరు ఇప్పుడు టెంపుల్ గురించి అడిగారు కాబట్టి చెప్తాను టెంపుల్ గురించి. అది స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆటోమేటిక్ గా జనం వచ్చి డొనేషన్లు ఇచ్చేవారు. వాళ్ళు ఎప్పుడు రిసీట్ కానీ అక్నాలజ్మెంట్ కానీ అడిగిన రోజులు నాకు కనిపించలేదు. చేతిలో డబ్బులు పోసినప్పుడు నాకు అనుకున్నాను, బాబా నువ్వు పక్కనే ఉన్నావు, నువ్వు నడిపిస్తున్నావు, నాకు తెలుసు అని. దట్స్ వైర్ ది స్పిరిచువాలిటీ స్టార్ట్స్. ఆ బిలీఫ్ ఉండాలి. తర్వాత ప్రతి మానవుల్లో సేమ్ పవర్ ఉంటుందండి. భగవంతుడు చెప్పినట్టు సాయిబాబా దగ్గరికి వచ్చి అందరూ చెప్తారు, స్వామి ఆది దేవుణ్ణి ఎదురుగుండా చూస్తున్నామంటే మీరు ఒక్క దేవుణ్ణి చూస్తున్నారు, నేను ఎంతమంది దేవుళ్ళు చూస్తున్నా ఎదురుగుండా అంటాడు. అంటే ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది సేమ్ లైట్. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది స్పిరిచువాలిటీ యొక్క ఫస్ట్ ఎయిమ్ అనమాట. చెప్పేది అది. ఇంకా సాయిబాబా టెంపుల్ కట్టిన దగ్గర నుంచి మేము చేసిన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం మేము స్పిరిచువాలిటీ. మీకు తెలుసు కదా, అది ఇంపార్టెంట్. అంటే ఇన్వాల్వింగ్ పీపుల్ ఇన్ ప్రేయర్స్ అండ్ అదర్ థింగ్స్. అమేజింగ్లీ ఈవెన్ అదర్ రిలీజియస్ పీపుల్ వచ్చి అక్కడ మాతో పాటు వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. అమెరికన్స్ వచ్చారు, కమిషనర్స్ వచ్చారు. అమేజింగ్లీ ఆల్ 5 కమిషనర్స్ వర్ క్రిస్టియన్స్, యాక్సెప్టెడ్ ది టెంపుల్. తర్వాత మాకు రెసిస్టెన్స్ తగ్గిపోయింది. వాళ్ళు ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు. క్రిస్టియన్స్ కూడా చర్చెస్కి ఇన్వైట్ చేశారు. దే లవ్డ్ ది ఫిలాసఫీ ఆఫ్ సాయిబాబా. దట్స్ వన్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెండ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఈ కార్యక్రమంలో మేము స్టార్ట్ చేసిన చిల్డ్రన్ కి, యూత్ కి ఎడ్యుకేషన్, తర్వాత దానికి కావాల్సినటువంటి ప్రాక్టికం యోగాసు, తర్వాత మీరు చెప్పిన రివల్యూషన్స్ అంటే ఏంటంటే పీపుల్ వచ్చి లెక్చర్స్ ఇవ్వడం. మహాయోగులు కూడా వచ్చారు మన టెంపుల్కి. తర్వాత మా అసోసియేషన్ విత్ అదర్ హిందూ టెంపుల్స్ అండ్ అదర్ టెంపుల్స్ వెరీ గ్రేట్. వీ లవ్ ఈచ్ అదర్. సో దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్స్ మేడ్ టు కమ్ దట్ లెవెల్కి రావడం జరిగింది. తర్వాత దీంతో పాటు కమ్యూనిటీ సర్వీస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. ఆ స్పిరిచువల్ థాట్ వల్ల మాకు అదర్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ చర్చెస్ ఆల్సో హెల్ప్డ్ us ఇన్ సర్వింగ్ ది పీపుల్ ఇన్ దట్ కమ్యూనిటీ. నాట్ ఓన్లీ వి సర్వ్డ్ ఆ కమ్యూనిటీయే కాకుండా మిగతా కమ్యూనిటీస్ లో కూడా అవసరం అయితే మేము వెళ్ళాం. ఈవెన్ డౌన్ టౌన్స్కి వెళ్ళి పంచిపెట్టడం, అది ఇతర దేశాలకి మనీ పంపించడం అవసరం అయినప్పుడు.
These are all the activities are going on now. It is all the greatness of the spiritual people surrounding the temple. థ్యాంక్ యూ అండి. Within the temple Thank you. గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. శివ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. శివ గారు ముందుగా ఎలా ఉన్నారు? అవునండి, జయ గురుదత్త. ముందు భద్రాచల శ్రీ సీతారామచంద్రుల వారికి నమస్కారం చేస్తూ, సో నా పేరు శివకుమార్, అడగండి. బాగున్నాను నేను. తప్పకుండా నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే అవి ఏం నడుస్తుంది అసలు కన్వెన్షన్ లో, అండ్ ఎస్పెషలీ భద్రాద్రి సీతారామ కళ్యాణం గురించి కొంచెం చెప్పండి అసలు మన ఆడియన్స్ కి. ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఏమేమి తీసుకురావాలి, కొన్ని డీటెయిల్స్ కొంచెం ఎలాబరేట్ గా చెప్పండి. తప్పకుండా అండి. జనరల్ గా అంటే రామచంద్రమూర్తి ఆ స్వరం, రామచిలక స్వరం శ్రీరామదాసుగళం వాల్మీకి లిఖితం శ్రీరామనామామృతం. అంటే రామనామం ఎంత మధురమైంది, ఆ రామదాసు గళం కానీ మనం స్పెషల్ గా భద్రాచల రామచంద్రమూర్తి వారి సీతారామచంద్రమూర్తి వారి కళ్యాణము ఇక్కడ ఆట వేడుకల్లో భాగం చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దేశం అంతా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశం అంతా రాముడి వైపే చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ప్రతిసారి ఏమైతుందంటే మనకి శ్రీనివాసుల కళ్యాణం కానీ అటువంటివి జరుగుతుంటాయి. ఇక్కడ తిరుమల తిరుపతి నుంచి వస్తారని. ఈసారి మనం ఫస్ట్ టైం ఇక్కడికి భద్రాచలం నుంచి రామచంద్ర వారి మూర్తి అంటే సీతారాముల మూర్తులు ఇక్కడికి తీసుకొచ్చి అక్కడి నుంచే ప్రీస్ట్లు వచ్చి ఇక్కడ మనకు కళ్యాణం చేయాలని ఆట నిర్ణయం చేయడం జరిగింది. సో మనకు స్పిరిచువల్ కమిటీ చైర్ గా డాక్టర్ ప్రసాద్ గర్మిళ్ళ గారు, ఆయన ఆధ్వర్యంలో, ప్లస్ రంగారావు అంకుల్ గారు అడ్వైజర్ గా. సో వీళ్ళు మనకు మెయిన్ పిల్లర్స్. వాళ్ళ ఆలోచన, వాళ్ళ అడుగుడు జాడల్లో మేము అందరం కలిసి ఒక టీం వర్క్ అందరం పనిచేస్తున్నాం అండి. ఆయన డాక్టర్ ప్రసాద్ గారు, సిన్స్ ఆయన మెడికల్ డాక్టర్, ఇవాళ ఏదో ఎమర్జెన్సీ కేసులు ఉండటం వలన ఈరోజు కాల్లోకి రాలేకపోయినారు. బట్ ఓవరాల్ గా ప్రసాద్ గారి ఫుట్ స్టెప్స్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ కమిటీ. అట్లా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us know about the కళ్యాణం ఆల్సో. సో మనం క్లుప్తంగా చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. ఐ మీన్ ఇది మెయిన్ ఆస్పెక్ట్ కూడా భద్రాద్రి సీతారామ కళ్యాణం. ఇంకొక అసలు విషయం చెప్పలేదు. 9th జూన్ ఆదివారం పొద్దున 8 నుంచి 12 వరకు జరుగుతుంది ఇది. ఓకే ఓకే. అది ఎక్కడ జరుగుతుందో చెప్తారా? మెయిన్ హాల్ లోనా లేకపోతే? GWCC హాల్ అండి, జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్. ఇది దాదాపు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ USA. దాంట్లో హాల్ మెయిన్ స్టేజ్ ఉంటుంది. తప్పకుండా ఈ డీటెయిల్స్ ఇంకా బాగా తెలుసుకుందాము. బట్ ఐ కమ్ బ్యాక్ టు ఉమా గారు, ఉమా ముళ్ళపూడి గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సో అంటే ఎక్కువ రోజులు లేదు, ఐ థింక్ ఇంకో 2 వారాలు ఉన్నట్టుంది మన ఆట 18th ఆట కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవడానికి. సో మీ ప్రిపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి? మీరు అందరు తరచూ కలుస్తూ ఉంటారా? మీరందరూ ఎలా కలిసిమెలిసి పనిచేస్తారో ఒకసారి మన TV5 ఆడియన్స్ చెప్పండి. హార్ట్ఫుల్నెస్ తరపున మా మెంబరు దేవి గారు అట్లాంటాలో ఉంటారు. ఆవిడ వీక్లీ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆట కన్వెన్షన్ లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ నుండి దాదాపు 2000 మంది మన ఆట కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారండి. అండ్ హార్ట్ఫుల్నెస్ సంస్థ అధ్యక్షులు మా గురువు గారు శ్రీ దాజీ గారు మన ఆట ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన కలత చెందే మన మనసుని ధ్యాన మార్గం ద్వారా, ధ్యానం ద్వారా మచ్చిక చేసుకొని ఎలా ప్రశాంత స్థితికి రాగలగము, ఎలా సమావస్థ స్థితికి రాగలము అనేది మా గురువుగారు సూచిస్తారండి. సో ఈ టాపిక్ మీద ఆయన మాట్లాడబోతున్నారు. ధ్యానంతో మనం ఎలా దాజీ గారు. సో మీరు అంటే యు ఆర్ బిగ్ పార్ట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్. ఆట హార్ట్ఫుల్నెస్ కొలాబరేషన్ తో మేము
గత కపుల్ ఆఫ్ ఇయర్స్ గా లాస్ట్ మన ఆట కన్వెన్షన్ జరిగినప్పటి నుంచి వీక్లీ ఆట మెంబర్స్ కి ఎవ్రీ సండే 11 గంటలకి వి ఆఫర్ మెడిటేషన్ సెషన్ అండి. దాంట్లో ఆ మెడిటేషన్ సెషన్ లో వి టాక్ అబౌట్ డిఫరెంట్ టాపిక్స్, హౌ టు మెడిటేట్, ఎలా మనసుని నిశ్చలంగా పెట్టుకోవాలి, మనలో ఉండే లోవర్ టెండెన్సీని ఎలా రిమూవ్ చేసుకోవాలి. హార్ట్ఫుల్నెస్ లో మెయిన్ గా చాలా యోగిక్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ యోగిక్ టెక్నిక్స్ అన్నిటినీ ఉచితంగా మనం అందరికీ షేర్ చేస్తుంది. మానవాళిలో మార్పు రావాలంటే మనుషుల్లో మార్పు రావాలి. మనుషులు ఆ సమావస్థ స్టేట్కి, అబ్సల్యూట్ బ్యాలెన్స్ స్టేట్కి రావాలి. ఇప్పుడు మన కృష్ణ పరమాత్మ యొక్క సందేశం కూడా ఆయన యుద్ధంలో జరిగినప్పుడు ఆయన అర్జునుడిని స్థితప్రజ్ఞ స్టేట్కి తీసుకొచ్చారు. అర్జునుడు బ్యాలెన్స్ కోల్పోయి, ప్రశాంతతను కోల్పోయి, ఎమోషనల్గా అయిపోయి, ధైర్యాన్ని కోల్పోయి, క్లారిటీని కోల్పోయి, విచక్షణ జ్ఞానం కూడా పడిపోయి ఆయన కూలిపోయినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ మూమెంట్లో ఆయన్ని స్థితప్రజ్ఞ స్టేట్కి ఆయన ప్రాణాహుతి ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చారు. ఆయన ఇన్నర్ ఫ్రీక్వెన్సీని మార్చి అర్జునుడిని ఆ స్టేట్కి తీసుకురాగలిగి అప్పుడు అర్జునుడు తన కర్మని చేయగలిగాడు. ధర్మాన్ని నిలబడడం కోసం నేను ఈ యుద్ధాన్ని చేయాలి, ఆయన ఆ స్టేజ్కి రాగలిగారు. సో అదే విధంగా ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో ఒడుకుదొడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం మనం. దానికి మనకి సమావస్థ అవసరం. ఆ సమావస్థ స్టేట్కి రావడానికి ఒకటే మార్గం ధ్యానం. మనం డిస్టర్బ్డ్ గా ఉన్న మైండ్ని మన హృదయంలో ఉండే ఆ సైలెన్స్, ఆ ఓంకారానికి కనెక్ట్ చేసి మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ధ్యానంలోకి వెళుతుందో, ఎప్పుడైతే ఆ అబ్జర్వేషన్ స్టేట్లో నుంచి విట్నెస్హుడ్ స్టేట్లోకి వెళుతుందో మనిషి ఆ స్థితప్రజ్ఞ స్టేట్కి వస్తారు. దానికి మనకి గురువు నుంచి ప్రాణాహుతి శక్తి కావాలన్నమాట. సో హార్ట్ఫుల్నెస్ లో ఇది మెయిన్ గా గురు సహాయంతో ప్రతి ఒక్కళ్ళు ఆ స్థితికి రాగలరు. దానివల్ల ఆర్డినరీగా ఉండే హ్యూమన్ బీయింగ్స్ కూడా దే కెన్ బ్రింగ్ ద బెస్ట్ పొటెన్షియల్ అవుట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ కమ్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ, కరేజ్ అండ్ క్లియర్ పర్సెప్షన్. ఇక్కడ పతంజలి యోగ సూత్రాలు కూడా 8th స్టెప్ అబ్సల్యూట్ బ్యాలెన్స్, సమాధి, సమాధి. యా. సో అందరూ ఫోకస్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే ఈ సమావస్థలో ఉంటాడో అప్పుడు అన్ని డ్యూటీస్, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అన్నీ చేయగలుగుతాడు. రాజయోగం, ధ్యానం వచ్చి రాజయోగంలో యొక్క భాగం. ఎందుకంటే మనిషిలో కింగ్లీ థింగ్ ఈజ్ ద హ్యూమన్ మైండ్. ఆ హ్యూమన్ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి ఎన్ని ఉన్నా కూడా మనలో ప్రశాంతత ఉండదు. మనము వి లూజ్ అవర్ బ్యాలెన్స్, వి లూజ్ అవర్ ఎమోషనల్ స్టెబిలిటీ. సో జస్ట్ లైక్ మనము ఎలా ఫిజికల్ బాడీని ఫిట్గా పెట్టుకోవడానికి ఎక్సర్సైజ్ చేసి మన డాక్టర్స్ అందరూ హౌ దే ఎంకరేజెస్ టు కీప్ అవర్ సెల్స్ ఫిట్, స్పిరిచువల్ గురువులు అందరూ దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ దిస్ నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, that the need of the hour is to take time for yourself, go inward and find that inner peace and balance. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఉంటే అది మంది కాదు, భగవంతుడు అంతటా ఉన్నాడు. మన గుడిలో ఉన్న, మన సాయిబాబా టెంపుల్లో ఉన్నాడు, మన రామునిలో ఉన్నాడు, కృష్ణుడిలో ఉన్నాడు, అల్లాలో ఉన్నాడు, జీసస్లో ఉన్నాడు. కానీ మన హృదయంలో మనం ఆయన ఎత్తుక్కోగలిగినప్పుడే, ఆ డబ్బు మన అకౌంట్ లో ఉన్నప్పుడే అది మనదవుతుంది. సో ధ్యానంలో భగవంతుని బయట చూస్తున్నాము, మన హృదయంలో కూడా చూస్తున్నాము. హృదయంలో చూడడానికి ఎలా చూస్తాం? టైం తీసుకోవాలి దానికి. సో అది ప్రమోట్ చేస్తాం అనమాట హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. టైం తీసుకొని మన హృదయంలోకి వచ్చి ఆ సైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ సమావస్థ స్టేట్కి వచ్చినప్పుడు వీఆర్ ఏబుల్ టు పర్సీవ్ డివైన్ విత్ ఇన్ యూ అండ్ ఎవ్రీవేర్ అరౌండ్ యూ. గ్రేట్ అండి, వెరీ నైస్, వెల్ సెడ్ ఉమా గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. వెరీ నైస్ ఇన్సైట్స్, స్పిరిచువల్ ఇన్సైట్స్ యాక్చువల్లీ. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు నిరంజన్ గారు. నిరంజన్ గారు ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాం. చెప్పండి. హౌ ఇస్ ఎవ్రీథింగ్? ఆల్ వెల్? గుడ్, వెరీ గుడ్ అండి. సో ఏమంటారు, ఆటలో ఏమంటారు బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ కన్వెన్షన్ లో. బ్యూటీ ప్యాజెంట్ ఉంది, ఐ థింక్ జుమ్మందిన సైన్స్ పాదాలు ఉన్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా, విమెన్స్ ఫోరం అని రకరకాలుగా ఉన్నాయి. సో ఆట వాళ్ళు మన ఈ కన్వెన్షన్ లో స్పిరిచువల్ కమిటీని ఎందుకు పెట్టారో కొంచెం మన ఆడియన్స్ కి చెప్పండి. చూడండి, ఇప్పుడు మన టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శరత్ గారు టేకింగ్ ద టైం. అండ్ ఒక శ్లోకం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.
మనం అందరం సన్మార్గంలో నడవడానికే ఇప్పుడు ఈ స్పిరిచువల్ కార్యక్రమాలు చేస్తున్నాం అండి. సో అన్ని కార్యక్రమాలు అవుతుంటాయి. అన్నిట్లో పాటు లైక్ దైవ కార్యక్రమం ముందు స్టార్ట్ చేస్తేనే ఫస్ట్ లైక్ శుక్లాంబరంతో స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ గణన పూజ చేసిన తర్వాత ఏ వినాయకుడిని. కార్యక్రమం అయినా ఎంత చిన్న కార్యక్రమం అయినా ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఫస్ట్ మనం దేవునికి మొక్కుకున్నాకనే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. దాంతో పాటు దాంట్లో ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఈ కళ్యాణం అనే కార్యక్రమము, రాముల వారి కళ్యాణము అది ఒక బృహత్కరమైన కార్యక్రమం. ఓకే, సో మనము ఇప్పుడు అయోధ్య రాముడు వచ్చిన మనకు, సో కాబట్టి లైక్ ఇప్పుడు మనకు ప్రతి ఆటలో ఘనంగా కళ్యాణం చేస్తూ ఉన్నాము. ఈసారి లైక్ రాముల వారి కళ్యాణం ప్రత్యేకంగా తీసుకొని వచ్చి చేస్తున్నాము. సో ఇది చాలా విశిష్టమైనది. ఆయన మా టీం చాలా ఎక్స్టెన్సివ్లీ వర్కింగ్. ఓకే, సో ఇదే ఎందుకు చేస్తున్నాం అంటే మనకి దైవ కార్యము. ఓకే, మానవ సేవయే మానవ సేవ అన్నట్టు నాకు ఫస్ట్ మానవ సేవించుకుంటేనే మానవ సేవిస్తాం. అట్లా ఆ ఉద్దేశంతో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండి. మీరు ఇందాక సీతారాముల వారి కళ్యాణం గురించి చెప్తున్నారు కదా, సో మీ మాటల్లో అసలు మీరు ఎలా ఇన్వాల్వ్ ఉన్నారు ఈ కళ్యాణంలో, ఈ కమిటీలో కొంచెం చెప్పండి ప్లీజ్. నేనండి లైక్ ఈ కమిటీ వచ్చే ముందు యాక్చువల్ గా 2004లో డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు లైక్ నన్ను ఆటాకి పరిచయం చేసిండు. సో 2004 నుంచి ఆటాకి పనిచేస్తున్నాను నేను. ఓకే, కోచైర్ గా వివిధ సంఘాల వివిధ గ్రూపులకు. ఓకే, సో పనిచేస్తూ ఇది నేను ఎట్లా అంటే నాకు ఇప్పుడు నాకు మిత్రులందరూ లైక్ ఇప్పుడు సన్నిహితులు, ఇప్పుడు మా అన్న శివన్న, సో లైక్ వీళ్ళందరూ లైక్ డాక్టర్ గారు, ఈ డాక్టర్ రంగారావు గారు, అందరు మిత్రులందరూ లైక్ కలిసి లైక్ కోఆర్డినేట్ గా ఒక్కొక్క టాస్క్ తీసుకొని మేము టుక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ విధంగా పనిచేస్తున్నామండి. సో ప్రత్యేకంగా లైక్ ఇండియా నుంచి లైక్ రాముల వారికి ప్రత్యేకమైన ప్రసాదం తెప్పియడము, సో ఇంకా లైక్ అన్ని కార్యక్రమాలు. ఓకే, ఇది అక్షంతలు కానీ తలంబ్రాలు కానీ, సో అన్ని 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 శాస్త్రోత్కంగా పనిచేస్తున్నామండి. మంచిదండి, వెరీ నైస్. శివ గారు, మనం సీతారామ కళ్యాణం గురించి ఆల్రెడీ మాట్లాడాము, చాలా విషయాలు తెలుసుకున్నాము, కొంచెం హార్ట్ఫుల్నెస్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ప్లాన్ చేశారు మన ఆట కన్వెన్షన్ స్పిరిచువల్ లో? అంటే ఇవి కాకుండా ఇంకే ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒక్కసారి మన టీవీ5 ఆడియన్స్ చెప్పండి. తప్పకుండా అండి. సో ఇప్పుడు స్పిరిచువల్ ఈవెంట్స్ లో భాగంగా మనకు భగవద్గీత ఫౌండేషన్ లక్కవజ్జుల గంగాధర్ శాస్త్రి గారు, ఆయన కూడా వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన చేసే కార్యక్రమాలు ఉంటాయి. అలానే శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు కూడా వస్తున్నారు. సో ఆయనతోటి ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. ప్లస్ కళ్యాణం అప్పుడు ఆయన అంటే వ్యాఖ్యానం కూడా చేస్తారు ఆయన. అలానే ఇంకా అంటే తనికెళ్ళ భరణి గారు కూడా వస్తున్నారు. వీళ్ళందరితోని కలిపి వివిధ అంటే ఇప్పుడు ఈ హాల్లో కళ్యాణం కాకుండా మిగతా బాల్ రూమ్స్ అవునండి. సో ఇవన్నీ స్పిరిచువల్ గా అంటే ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా అన్ని వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాళ్ళకు ఎక్స్పర్టీస్ ఉన్నాయో వాళ్ళని బట్టి అటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సో తీసుకొని అలా ముందరికి వెళ్తున్నాం అండి. అట్లా ధన్యవాదం అండి, థ్యాంక్ యూ. రంగా గారు, నేను మీ దగ్గరకు వస్తున్నాను. చెప్పండి ఒకసారి, ఏమంటారు అడ్వైజర్ లాగా అసలు ఈ స్పిరిచువల్ కమిటీ మెయిన్ గోల్ చెప్పండి. అంటే కమిటీకి అంటే మీరు స్పిరిచువల్ యాక్టివిటీస్, సాయిబాబా టెంపుల్ అవన్నీ కూడా చెప్పారు. ఇక్కడ ఆటలో స్పిరిచువల్ కమిటీ అండ్ ఎస్పెషల్లీ కన్వెన్షన్ లో, అండ్ ఈసారికి లాస్ట్ టైం కి అసలు ఏం తేడా ఉండబోతుంది ఈసారి కొత్తగా? అంటే ఇవన్నీ కలిపి అంటే ఎలాంటి కొత్తదనం ఉండబోతుంది ఈసారి ఈ 18th కాన్ఫరెన్స్ లో? గోల్ చెప్పుకుందాం అండి. చెప్పండి. మనకి షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్ ఇప్పుడు ఏంటంటే మనం స్పిరిచువాలిటీ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు రావాలి అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెన్షన్ ఉండాలి, గురుదేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి. ఉన్నప్పుడు మీలో బిలీఫ్ ఉండి క్రియేట్ చేస్తే దాన్ని ఇట్ విల్ యాజ్ ఐ మెన్షన్ ఇన్ ది బిఫోర్, రెవల్యూషన్, తర్వాత ఎలివేషన్. రెవల్యూషన్ అంటే సత్య శోధన వస్తుంది, ఆటోమేటిక్గా ఎలివేషన్ వస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఒక ప్రాక్టికల్ గా ఒక ల్యాబ్ లాగా మనం ఆటలో ఇప్పుడు కన్వెన్షన్ లో చేయబోతున్నాం, ఇంక్లూడింగ్ యోగా,
that is going to be happening there. దాన్ని మనం ఎలాబరేట్ గా ఫ్యూచర్ లో తీసుకెళ్ళగలం కమ్యూనిటీస్ కి. మీకు ఆటోతో నాకు చాలా గుడ్ అసోసియేషన్ ఉందండి. కమ్యూనిటీలో కూడా పార్టిసిపేట్ చేశాను నేను ఆటోతో ఇండియాలో. అంతకుముందు కూడా ఆట కమిటీలో ఉన్నాను. నాటా దాంట్లో చైర్మన్ కూడా చేశాను దీనికి. ఈ ఆస్పెక్ట్ లో నాకు తెలిసిందల్లా కమ్యూనిటీ సర్వీస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అన్లెస్ హ్యూమన్ బీయింగ్ sacrifice something to other humans or life or creation, you won't achieve anything. So apart from the yoga and bhakti, jnana, and yogalu madam garu chepparu bhagavad-gita gurinchi meeku stat prajnata ravalani kuda chepparu. That will be achieved later stages by all human beings. Now it is being started in the lab work in the that is latest goal, short-term goal. The long-term goal, we will evaluate this with the help of these people, our gurus and yoga centers. And as we are doing in the temple, we do in other temples also. And ATA may participate in every aspect of it with other communities, and achieve this. So these are the short-term and long-term goal of ATA. మీరు ఇంకోటి ఏదో అడిగారు. జస్ట్ నేను అడిగింది లాస్ట్ టైం 2022 కి ఈ 2024 కన్వెన్షన్ లో ఎస్పెషల్లీ మన స్పిరిచువల్ ఆస్పెక్ట్ మాట్లాడదాం. లాస్ట్ టైం కి ఇప్పటికి ఏం తేడా ఉండబోతాం? నాకు తెలిసి ఇప్పుడు ఎలాబరేట్ గా గురుగారు తీసుకురావడం, అది ప్రాక్టికల్ గా అటు చేయించడం అన్నది ఎక్సలెంట్ ఐడియా అండి. ఇది దట్ విల్ గివ్ an overall picture to all the people in the ATA community. Previously, we used to do in a small room, whatever we could do, invite some people, lecture something, and then go away. But this aspect this time is an elaborate aspect, which is giving an opportunity for everybody to participate in yoga and knowing the secrets of yoga at the same time, and also you involve themselves to achieve that goal of spirituality. Elevation. I call it elevation. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదం. సో ఉమా గారి దగ్గరకు వచ్చేద్దాము. ఉమా గారు చెప్పండి ఒకసారి, ఏమంటారు మన రెస్పెక్టబుల్ ఆనర్డ్ గురు గారు దాజీ గారు ఫర్ మెడిటేషన్ వస్తున్నారు ఇక్కడికి. సో ఆయన ప్రోగ్రామ్స్ అసలు ఎలా ఉండబోతున్నాయి, ఆ రోజు ఆ 3 రోజులు ఎలా స్టార్ట్ అవుతుంది, ఏమేమి యాక్టివిటీస్ దాజీ గారు ప్లాన్ చేశారు కన్వెన్షన్కి వచ్చిన ఆడియన్స్ అందరికి చెప్పండి ఒకసారి. మన ల్యాంప్ లైటింగ్ తో మొదలయ్యి జార్జియా బాల్ రూమ్ లో ఆయన గైడెడ్ మెడిటేషన్ సెషన్స్ ఇస్తారు. అండ్ హీస్ గోయింగ్ టు టాక్ అబౌట్ హౌ టు మెడిటేట్, వాట్ మెడిటేషన్ డస్, గివింగ్ అస్ క్లారిటీ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు ప్రపంచమంతా ఇప్పుడు మన పిల్లల గురించి మనం చాలా వరీ అవుతున్నాం. ద వే సొసైటీ ఈస్, హౌ ద డైరెక్షన్ దట్ కిడ్స్ ఆర్ గోయింగ్. ఇప్పుడు ఇంతమంది మనము ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ ఆటా కన్వెన్షన్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తాం? మన పిల్లలకి మన కల్చరు, మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక సంస్కృతి, మన ప్రిన్సిపల్స్, మన భారతదేశం యొక్క సంస్కృతిని ఫ్యూచర్కి తీసుకువెళ్ళిపోవాలి. వాళ్ళు మనతో అంతం అవ్వకూడదు. దీనికి వాళ్ళకి ఫౌండేషన్ ఇవ్వాలి అని చెప్పి మనం డబ్బుని ఎలా యాసెట్స్ గా ఇస్తున్నామో, ఈ కల్చర్ ని మనందరం కలిసి ఒక ఆస్తిలాగా మన పిల్లలకి చేర్చడం కోసం మనం ఇంత కష్టపడుతున్నాం. So that is what Daji garu kuda, he is a very simple person and his vision is very grand. Ayana India lo kuda ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ స్కూల్స్ లో, హాస్పిటల్స్ లో, కార్పొరేషన్స్ లో, విలేజ్ కనెక్ట్స్ అని, పంచాయత్ కనెక్ట్స్ అని అన్ని చోట్ల చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ లో కూడా ఫారెస్ట్ బై హార్ట్ఫుల్నెస్ అని చెప్పి ప్రాజెక్ట్ చేసి మన మోదీ గారి గవర్నమెంట్ లో సెవరల్ ప్రాజెక్ట్స్ ఫారెస్ట్ డెవలప్ చేయడం కోసము దాజీ గారికి ఆ ప్రాజెక్ట్స్ ఆయనకి ఇచ్చారు. ఆరావళి మౌంటైన్స్ లో, మధ్యప్రదేశ్ లో సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చి భారతదేశంలో ఈ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంటల్ కాన్సెప్ట్ రావాలి. మనం ఎకనామికల్ గా చాలా రిచ్ అవుతున్నాము, కానీ మనకి చెట్లని కొట్టేస్తున్నాము. సో ఈ కాన్సెప్ట్ ని మనుషుల్లో తీసుకురావడం కోసం దాజీ గారు చాలా కృషి పడుతున్నారు. ఇంకొక కాన్సెప్ట్ వచ్చి సాయిల్ ఎలివేషన్, చార్కోల్ పెట్టి సాయిల్ ని హౌ టు స్ట్రెంగ్థెన్ అండ్ గివింగ్ ద ఫార్మర్స్ ద టిప్స్ ఆఫ్ హౌ టు develop themselves so they don't have to. We hear so many sad stories about our farmers committing suicide. So he is empowering
humanity with techniques at the material level to survive, protect the environment, at the same time giving techniques so they can find inner peace. And for children, హార్ట్ఫుల్నెస్ లో బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఆ బ్రైటర్ మైండ్ ప్రోగ్రామ్ తో, ఆ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ తో పిల్లల యొక్క జ్ఞాపక శక్తి, అవగాహన శక్తి పెరుగుతుంది. మన ఆటా ప్రోగ్రామ్ లో ఈ బ్రైటర్ మైండ్స్ కిడ్స్ కూడా పర్ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు బ్లైండ్ ఫోల్డెడ్ సాల్వ్ ద క్యూబిక్ పజిల్. మనం కళ్ళు తెరుచుకొని కూడా మనం చేయలేము మన జనరేషన్ వాళ్ళు, బట్ దే ఆర్ ఏబుల్ టు డూ దాట్. అండ్ దానివల్ల వాళ్ళ మెమరీ ఇంటెలిజెంట్ గా, కొంతమంది న్యాచురల్ గా ఇంటెలిజెంట్ గా పుడతారు, కానీ స్ట్రెస్ లో కొన్నిసార్లు వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయి దే ఫాల్ అపార్ట్. హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ కదా. వాట్ వి అబ్జర్వ్డ్ విత్ సైంటిఫిక్ రీసెర్చ్, ఈ బ్రైటర్ మైండ్ కిడ్స్ కి బికాస్ ఆఫ్ ఫస్ట్ నుంచి ఆ ట్రైనింగ్ వల్ల ఇన్నర్ కరేజ్ ఉంటుంది. సో దే ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ద స్ట్రెస్ అండ్ బ్రింగ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ అవుట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఆర్డినరీగా ఉండే వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దేర్ హైయెస్ట్ పొటెన్షియల్ అండ్ బికమ్ extraordinary beings, leaders in the community. And that requires this inner training of the mind, Rajayoga. దాన్ని చిన్నప్పటి నుంచే హార్ట్ఫుల్ స్కూల్స్ లో, అమెరికాలో కూడా మేము కార్పొరేషన్స్ లో, హాస్పిటల్స్ లో, యూనివర్సిటీస్ లో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ పద్ధతిని ఫ్రీగా అందజేస్తున్నాం అనమాట. ద మూమెంట్ వీ చార్జ్ మనీ, పీపుల్ డోంట్ వాంట్ టు, దే ఫీల్ స్ట్రెస్. సో ఈ ఫ్రీ సర్వీసు కి మన తెలుగు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఈ కాన్హా శాంతివనం అనే ఆశ్రమము దాజీ గారు మన తెలంగాణలో కట్టారు. తెలంగాణలో 1200 ఎకరాలు జస్ట్ డ్రై ల్యాండ్ ని ఆయన హీ మేడ్ ఇట్ ఇంటూ ఎ ఫారెస్ట్, అండ్ దేర్ ఈస్ ఈవెన్ ఎ రెయిన్ ఫారెస్ట్ విచ్ చేంజ్డ్ ద క్లైమేట్ ఆఫ్ అవర్ తెలంగాణ అండ్ హైదరాబాద్ సిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో రంగారావు గారు చెప్పినట్టు ఆధ్యాత్మికత అంటే మనం అన్ని వదిలేసుకొని ఎక్కడికో అడవుల్లో వెళ్ళి ధ్యానం చేసుకోవడం కాదు. How to become perfect human beings, living external life perfectly, as well as taking care of our inner self and experiencing that peace. And that is what Daji Gar message andi. So with this message, somehow he resonates a lot with mana Telugu వాళ్ళతో. And మేమందరం కూడా 7 ఏళ్ళు అయింది ఆయన అమెరికాకు వచ్చి. మన ఆటా మెంబర్స్ లీడర్షిప్ వెళ్ళి ఆయన ఆహ్వానిస్తే ఆయన ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు. మేము 7 ఏళ్ల నుంచి బతిలాడుతున్నా కూడా రాలేదు ఆయన. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు. ఐఎమ్ తెలుగు అంటే ఆడబడుచుని. ఐఎమ్ వెరీ ప్రౌడ్, బట్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ఆటా, ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్. అండ్ దిస్ కొలాబరేషన్ కెన్ సర్వ్ అవర్ పీపుల్, అవర్ చిల్డ్రన్, అండ్ వీ విల్ షైన్ దిస్ లైట్ also in America, where our kids are protected with this asset of heartfulness meditation and yoga techniques, breathing techniques, and lot of scientific research kuda jaruguta undandi prastutam Amerikalo to prove so our children can resonate. Oh, this is not something hocus pocus that you are forcing us to do prayers and meditation, but this is a very scientific way of proving to our children so they can adopt good habits. Andy, Thank you, and thank you. That means a lot, giving such great nuggets to my audience. So definitely, I think thousands of people will participate in the spiritual sessions by Heartfulness and Daji Garu. I'll come back to you, Andy. So Niranjan Garu, koncham brief ga cheppandi. We are kind of running short of time. ఏమంటారు, అసలు ఈ మన ఇందాక అడిగినట్టే కొంచెం ఆడియన్స్ కి చెప్పండి. మన ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అన్ని యాక్టివిటీస్ అవ్వచ్చు, సో అవన్నీ ఏంటి మెయిన్ హాల్లో జరుగుతున్నాయా? ఒక్కసారి కొంచెం ఇందాక మీరు క్విక్ గా చెప్పారు, సో మేబీ దే మైట్ నాట్ అండర్స్టాండ్ ఇన్ ద లిమిటెడ్ టైం. కొంచెం మన వాళ్ళకి కొంచెం కన్సైజ్ గా ఒకసారి చెప్పండి. సరే అండి. యా సో ఇది మన శ్రీ సీతారాముల కళ్యాణము సి హాల్ అవుతుందండి. మనకు ఇక్కడ చాలా పెద్ద అండి కన్వెన్షన్ సెంటర్. సో అట్లాంటా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇది. ఓకే, సో డౌన్ టౌన్ లో ఉంది. సో ఇది మనకు ఏబిసి అనే హాల్ ఉన్నాయండి. ఓకే, సో ఇది సి హాల్, మెయిన్ హాల్ యాక్చువల్ గా. సో ఇక్కడ రాముల కళ్యాణం మార్నింగ్ పొద్దున ఉదయం లైక్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుందండి యాక్చువల్ గా. సో మనకు దీంతో పాటుగా లైక్ అక్కడ లైక్ చాలా లైక్ బూత్లు ఉంటున్నాయి. లైక్ వీ హ్యావ్ లైక్ వేరియస్ సెటప్స్ ఆర్ దేర్. ఓకే, సో దీంట్లో లైక్ షాపింగ్ చేసుకోవచ్చు. లైక్ అన్ని రకాలుగా లైక్ వసతులు ఉంటాయండి ఇక్కడ. సో
ఒకటి లైక్ మార్కెటింగ్ ఆస్పెక్ట్ లో కానీ, లైక్ బిజినెస్ ఆస్పెక్ట్ లో కానీ, బిజినెస్ ఇన్వాల్వ్ కానీ, ఇంకా స్పిరిచువల్ కానీ, ఓకే, ఇంకా మెయిన్ డివోషనల్ కానీ, ఓకే, అన్ని రకాలుగా అందరికీ లైక్ ఇది ఒక అనువైన ప్రదేశము. ఈ 3 రోజుల పండుగ మన తెలుగు వారి పండుగ ఘనంగా జరుగుతుంది యాక్చువల్ గా. ఓకే, సో ఈ పండుగలో లైక్ అందరూ ఇప్పుడు నాట్ ఓన్లీ లైక్ అట్లాంటా వాళ్ళే కాదు, ఓకే, ఇప్పుడు అమెరికాలో ఉన్న లైక్ అమెరికా వాళ్ళు, ఇండియా వాళ్ళు, ఇంకా లైక్ పక్కన ఉన్న వివిధ దేశాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వస్తుండ్రు. ఇది ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి దీంట్లో లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవారికి అందరికీ అన్ని విధాల కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ అన్ని విధాలుగా సంతోషపడే కార్యక్రమం ఈ 3 రోజుల తెలుగు వారి పండుగ ఇది. సో ఘనంగా ఒక 500 మంది వాలంటీర్లము, లైక్ ఆట బోర్డు, లైక్ మధు గారు, లైక్ కన్వీనర్ గారు, లైక్ కిరణ్ గారు, సో ఇంకా శ్రీధర్ గారు, ఓకే, సో ఇంకా కన్వీనర్, ఇంకా అందరూ చాలా లైక్ కష్టపడి లైక్ దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్స్. ఓకే, 500 మంది వాలంటీర్లు వర్కింగ్ ఎక్స్టెన్సివ్లీ డే అండ్ నైట్స్ టు కోఆర్డినేట్ వేరియస్ థింగ్స్, నాట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. సో వేరియస్ థింగ్స్ లైక్ ఆన్షోర్, ఆఫ్షోర్ కార్డ్స్, లైక్ చాలా పనిచేస్తున్నాండి. సో ఇది ఈ కార్యక్రమానికి లైక్ అందరూ మేము వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ దిస్ లైక్ గ్రేట్ థింగ్స్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సో శరత్ గారు, మీ క్వశ్చన్ కి యాక్చువల్ గా మీరు స్పిరిచువల్ దాని గురించి అడిగారు. ఈ స్పిరిచువల్ కార్యక్రమాలు వేరు వేరు రూమ్లలో అయితే అండి, బాల్ రూమ్స్ వేరు దాజీ గారిది కానీ, లేకపోతే ఇప్పుడు గంగాధర్ శాస్త్రి కళ్యాణం కూడా వేరే చోట అవుతుంది. కళ్యాణము మెయిన్ హాల్ లో, మిగతా బాల్ రూమ్స్ లో అక్కడ బ్రేక్అవుట్ రూమ్స్ అవి ఉంటాయి. సో దీని గురించి చాలా వరకు అంటే మా ఇండియా నుంచే లాజిస్టిక్స్ పరంగా అయితే అన్ని ఇండియా నుంచే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు, పగడాలు అన్ని మొత్తం మిగతా అన్ని అనే శేషు గారు చూస్తున్నారు. ఇంకొక కోచర్ కూడా సురేష్ గాదిరాజు గారు అని, ఆయన స్పిరిచువల్ కోచర్, ఆయన కూడా ఎమర్జెన్సీ నుండి రాలేకపోయారు. బట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఇది చేస్తున్నారు. ఆల్సో వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ స్పాన్సర్షిప్. ఇక్కడ కళ్యాణానికి స్పాన్సర్లను కూడా, ఎందుకంటే చాలా మంది కన్యాదానం చేద్దామని వస్తారు, కొంతమంది కళ్యాణానికి స్పాన్సర్ చేస్తారు, పట్టు వస్త్రాలు స్పాన్సర్ చేస్తారు, తలంబ్రాలు స్పాన్సర్ చేస్తారు, మంగళసూత్రం దానికి వస్తారు. సో ఇవన్నీ మొత్తం వేరియస్ ఫ్యాక్ట్స్ లో ప్రసాద్ గారు, సురేష్ గారు అండ్ నిరంజన్ వీళ్ళ ఈ వాటి మీద పనిచేస్తున్నారు ఏంటి, స్పాన్సర్షిప్స్ మీద. అలానే ఇప్పుడు ఏదైనా కూడా పండగ అంటే మనం అన్ని ఇండియా నుంచి అన్ని తెచ్చుకోవాలి మొత్తం. సో దాని విషయంలో అంతా అశేష్ మారల్పూడి గారు రైట్ ఫ్రమ్ ఫ్లైయర్స్ దగ్గర నుంచి, పట్టు వస్త్రాల దగ్గర నుంచి, మిగతా అంతా అక్కడి నుంచి షాపింగ్ ఏదైతే మనకు కావాలో, మనము భక్తులకు ఇచ్చే ప్రసాదం దగ్గర నుంచి స్పాన్సర్ చేసిన వాళ్లకు అంటే వెండి మూర్తులు ఇవ్వడం కానీ, పట్టు వస్త్రాలు, ముత్యాలు ఇటువంటివన్నీ ఇచ్చేందుకు చేస్తున్నాము. అలానే కళ్యాణం స్పాన్సర్ కూడా $2,116 అని ఒకటి నిర్ణయం చేసుకొని, సో ఎవరికైనా అవసరం అయితే కనుక ప్రసాద్ గారిని, సురేష్ గారిని, నిరంజన్ గారిని ఎవరన్నా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీ పేరు మీద మేము కళ్యాణం, అంటే అమెరికాలో ఎక్కడున్నా కూడా మీరు వచ్చినా రాకపోయినా యూ కెన్ స్పాన్సర్ ఇట్. అది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అందరి పార్టిసిపేషన్ ఇక్కడ అవసరము, ప్రతి వాళ్ళది అవసరమే. ఇక్కడ మన ఏదో తెలుగు వాళ్ళము ఆట అని కాదు, రామచంద్రమూర్తి అందరి వాడు. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇక్కడ ఇంతకుముందు దాజీ గారి ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే నాకు వెళ్ళి ఇప్పుడు కూర్చోవాలనిపిస్తుంది ఇప్పుడే. సో అటువంటి కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు అన్ని ఆట చేపడుతున్న సందర్భాన సో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ కావాలి. ఇక్కడ దీంట్లో ఉన్న స్పెషల్ గా ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మంది చాలా డిస్టర్బ్ గా ఉన్నాం. ఇటువంటి వచ్చినప్పుడు అందరం కలిస్తే అందరికి బాగుంటుంది, కొద్దిగా మనసుగా సంతృప్తిగా ఉంటుంది. సో నమస్కారం శేష్ గారు. చెప్పండి, మన స్పిరిచువల్ కమిటీ లాజిస్టిక్స్ గురించి అసలు ఇప్పటివరకు మాట్లాడలేదు, కొంచెం మన ఆడియన్స్ కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. మన శివ గారు, నిరంజన్ గారు చెప్పినట్టుగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం అన్నారు. అట్లాగా ఈ కరోనా బారి నుండి బయటపడిన తర్వాత మనందరూ తెలుగు వారికి ఇక్కడ అట్లాంటా, మన అమెరికాలోను ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం కల్పించాలని చెప్పి స్వయంగా మన భద్రాద్రి సీతారామ కళ్యాణం అంటే ఎంత ఫేమస్ అనేది మన అందరికీ తెలుసు. స్వయంగా అక్కడి నుంచే మూర్తిని తీసుకొచ్చి, అక్కడి నుంచే ప్రీస్టులను తీసుకొచ్చి వారి చేత, అలాగే లోకల్ గా అట్లాంటాలో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ప్రీస్టులతో కలిపి ఈ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో June 9th మార్నింగ్ 8 మొదలుపెట్టి, అది కూడా మెయిన్ సెంటర్ లో సెంటర్ స్టేజ్ విచ్ ఇస్ హాల్ సి లో చేద్దామని నిర్ణయించామండి. అయితే
ఏ ఇంట్లో అయినా కళ్యాణం ఎంత గొప్పదని, ఎంత పెద్ద కార్యం అందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఈ పెద్ద మహా కళ్యాణోత్సవాన్ని చాలా పద్ధతిగా అందరికీ, ఇక్కడ ఉన్న తెలుగు వారికి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన పద్ధతులు, మన సంస్కృతి, మన వాల్యూస్ అన్ని తెలియాలని చెప్పి, అలాగే శ్రీరాముడు సీతారాములు ఒక ఆ కలయిక, వాళ్ళ గురించి గొప్పతనం అందరికీ తెలియాలని మేము ఈ మహత్కార్యాన్ని జరుపుదామని నిర్ణయించాము. సో అందులో భాగంగా మన శివకుమార్ గారు చెప్పినట్టుగా ఏ కార్యక్రమానికైనా చాలా ఖర్చుతో కూడిన పని. సో ఇందులో మేము స్వయంగా బంగారంతో తయారు చేసిన మంగళసూత్రాన్ని తీసుకొస్తున్నాము. అలాగే మంచి ముత్యాలు, తలంబరాల కింద, తర్వాత పట్టు వస్త్రాలు అన్ని తెప్పిస్తున్నాము. ఎంతో మంది వస్తున్నారు. వీరి కోసం అందరికీ కూడా స్వయంగా ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒక మంచి లడ్డు, ఇవన్నీ తీసుకురావడం వల్ల ఎందులో చాలా మంది కూడా అటెండ్ అవుతారు. కాబట్టి మేము స్పాన్సర్లు కోసం చూస్తున్నాము. ఆ స్పాన్సర్లు కూడా ఎలా చూస్తున్నామంటే 10 మంది దంపతులు అమ్మవారి తరపున, 10 మంది దంపతులు అయ్యవారి తరపున కూర్చుని స్వయంగా దగ్గరుండి చేసే అవకాశం కల్పిద్దామని వారికి స్పాన్సర్స్ కి. సో దానికి శివకుమార్ గారు చెప్పినట్టుగా $2,116 అని అనుకుంటున్నాము. సో ఆ అవకాశాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఏ రకంగానూ కూడా మనకి పూర్వం రేడియోలు బాగా ఫేమస్ గా ఉన్నప్పుడు, ఉషశ్రీ గారు ఎంత ఫేమస్ మనకు అంతా తెలుసు. రేడియోలు మాత్రమే ఉన్నప్పుడు, చిన్నప్పుడు భద్రాచలంలో జరుగుతున్న రామాయణాన్ని ఆయన వ్యాఖ్యానం ద్వారా కళ్ళ కట్టినట్టుగా మేము చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా మన శివకుమార్ గారు చెప్పినట్టు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఆయన వ్యాఖ్యానం ప్రవచనం చేస్తూ ఈ కళ్యాణం జరుపుతూ, అలాగే మన లోకల్ గా ఉన్న సింగర్స్ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, అన్ని రకాలుగా అన్ని పద్ధతులను తీసుకొచ్చి ఇక్కడ చేద్దామని సంకల్పించాము. సో ఆ భగవంతుడి కృప వల్ల మనకి ఇదంతా దివ్యంగా జరుగుతుందని కోరుకుంటున్నామండి. అది మన ప్రోగ్రామ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మగారు, క్విక్ గా ఒకసారి హార్ట్ఫుల్నెస్ చాలా విషయాలు మాట్లాడాము, పెద్దవాళ్ళ గురించి మాట్లాడాము, మన ఏమంటారు యూత్ కి కానీ చిన్నపిల్లలకి కానీ వాళ్ళకి స్పిరిచువల్ అంటే ఇక్కడ హార్ట్ఫుల్నెస్ లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా, అది ఒకసారి ఆడియన్స్ కి చెప్పండి. ఈ ప్రోగ్రామ్ లో యూత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. యూత్ మన హరిలింగాల గారి అమ్మాయి నిషితా లింగాల ఇస్ మెడిటేషన్ రిప్రజెంటేటివ్ హార్ట్ఫుల్నెస్ తరపున. యోగా, చైర్ యోగా, బ్రీదింగ్ టెక్నిక్స్, యూత్ కి సపరేట్ గా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ లో వీ హ్యావ్ సెవరల్ ప్రోగ్రామ్స్. వై మెడిటేట్, ఏ డాక్టర్స్ పర్స్పెక్టివ్, హౌ టు మెడిటేట్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా యూత్ కోసం ఉన్నాయి. ఈ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేషన్ ఉంది, బ్రైటర్ మైండ్స్ బూత్ కూడా ఉంది. ఆ బూత్ లో ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ కెన్ కమ్ అండ్ రిజిస్టర్ దేర్ చిల్డ్రన్ ఫర్ దిస్ 6 weeks, 8 weeks program, and they can benefit from that, how their children can benefit from it. So we are providing them, empowering them with all the tools to see if they can utilize it. That is what we are doing here. And so Brighter Minds is a wonderful program where cognitive abilities, memory, everything improves, where kids do certain exercises and they listen to a kind of music that triggers the brain power in them, and while brain capacity increases and clarity increases. So itlanti programs anni kuda Congress ballroom lo we are able to offer to children, and we are offering meditation sessions for adults and talks and lectures and scientific researches gurinchi kuda Dr. Desai, Dr. J. Timmapuram వాళ్ళందరూ కూడా they are presenting on these scientific topics to ATA members as well as our youth members అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ATA youth, they actually meet every Thursday in the evening, and they have like a 45-minute session where they do relaxation and meditation also. They have been doing it for the past 1 year అండి. And కృష్ణ హరిలింగాల గారి అమ్మాయి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. నిషిత, వెరీ నైస్ టు హియర్. సో రంగ గారు, ఐ మీన్ వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎండ్. కొన్ని వేరే డీటెయిల్స్, వెబ్సైట్ అవన్నీ డీటెయిల్స్ వేరే వాళ్ళు కోచర్స్ మిగతా వాళ్ళు చెప్పే ముందు ఒకసారి చెప్పండి, మన ఇండియా ఏమంటారు, మన స్పిరిచువాలిటీకి పెట్టిన పేరు అసలు ఫస్ట్ అది మన ఆరిజిన్ అక్కడని లాట్ ఆఫ్ పీపుల్ క్లెయిమ్.
ఏమంటారు కొన్ని కోట్ల మంది were part of different modalities basically in India. అది పూజలు అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు. ఇప్పుడు యుఎస్ లో ఎలా ఉందో చెప్పండి కొంచెం, అంటే స్పందన ఎట్లుంది? అది సనాతన ధర్మం, మన ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ఇండియా అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద practicing aspect of it has come to United States. Yeah. The lot of reasons are there because of realization of people who are well versed with education and things like that brought to those knowledge to India, from India to USA. You all know Vivekananda, Yogananda, all these people struggled hard to bring that knowledge to America. And Americans and Westerns followed the aspect of yoga. Initially, Indians learned from them, telling that this is so much of great opportunity for us. Living in India, we are not able to do it. And they also started doing it nowadays. And Sanatana Dharma was criticized by a lot of people. So people started learning about Sanatana Dharma now and able to apply to their children and youth. So that, as Madam said, we can achieve a lot of things with this youth. I feel like, that we are in a better position in the United States and be able to make it as a platform to take it back to India and tell them what is that they are missing in India. The treasure of Indian knowledge is spread all over in every religion in the world. Thanks, Andy. Thank you, and thank you so much. Thanks for that short reply also, because we are almost at the end. So, Niranjan garu, so ఈ కన్వెన్షన్ లో ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతాం కాబట్టి స్పిరిచువల్ సెషన్స్ అవన్నీ అటెండ్ అవ్వడానికి, ఈ కళ్యాణానికి రిజిస్టర్ అవ్వడానికి, వేరే వేరే యాక్టివిటీస్ కి అన్నిటికీ ఏదైనా పోర్టల్ కానీ వెబ్సైట్ కానీ ఉంటే మటుకు ఒకసారి ఆడియన్స్ కి చెప్పండి, అది మనం ఇక్కడ స్క్రోల్ చేద్దాం. షూర్ అండి. లైక్ ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని ఒకటి వెబ్సైట్ ఉందండి మాకు. సో ఆట, మీరు యూట్యూబ్ లో ఆట తెలుగు అని కొట్టేస్తే మా సైట్ వస్తాయండి ఫస్ట్. ఓకే, సో మీరు దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఓకే, సో దాంట్లో మీరు రిజిస్టర్ కావచ్చు. మా కళ్యాణానికి కూడా వచ్చేస్తాయి యాక్చువల్ గా. సో ఇప్పుడు పెడుతున్నాం కదా. సో ఆట స్పిరిచువల్ కమిటీ తరపున నేను తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరినీ లైక్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సో మీరందరూ తెలుగు వాళ్ళు, లైక్ మీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఆట వచ్చేసి, ఆట కళ్యాణం, శ్రీ సీతారామన కళ్యాణము ఆదివారం ఉదయం ఉంది. తప్పకుండా మీరు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రంగా గారు, థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, శివ గారు, శేష్ గారు, నాగిని గారు. ప్లెజర్ అండి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మన స్పిరిచువల్ టీమ్ అండ్ వాళ్ళ కబుర్లు అండ్ బోర్డు అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. స్పిరిచువల్ యాక్టివిటీస్ ఏమంటారు, మెడిటేషన్ సెషన్స్ బై heartfulness and yoga sessions as well, breathing techniques and different modalities are also there by Daji Garu. And the coveted సీతారాములు వారు కళ్యాణం కూడా జరుగుతుంది. అలానే వ్యాఖ్యానాలని, డిస్కోర్సెస్ అని, అలా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. యూ కెన్ go to artaconference.org and find out more and more. So ఇంకెందుకు ఆలస్యం, రిజిస్టర్ చేసుకోండి అండ్ come there in I think less than 2 weeks to Atlanta, Georgia, to attend this wonderful convention in Atlanta. See you all there. Thank you. You and thank you. Sharath garu. Jai Sai Ram. Thank you and Jai Sai Ram. Thank you. Thank you.